ఫంక్షన్లో సెల్ఫీ వీడియో తీసుకోవడానికి నా పాటలు అంతా ఇంత లేవు, చాలా జోవియల్గా ఉంటుంది, చూసేయండి. దగ్గరికి వస్తే కాంగా అవుతుంది. దేవుడా, ఏది కూడా పొట్టలో స్టోరేజ్ అవ్వకుండా వెంటనే బయటికి పోవాలి. ఏది కూడా స్టోరేజ్ అవ్వకుండా ఫ్యాట్ అనేది అసలు ఉండకుండా మళ్ళీ తిన్నది కాస్త వెంటనే డైజెస్ట్ అయిపోయి వెంటనే పోవాలి తప్ప కనీసం పొట్టలో అనేది ఉండకుండా పెళ్లి అనేది రాకుండా దయచేసి మనస్ఫూర్తిగా మీరు కోరుకొని బిర్యానీ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మరేం చేస్తామండి, ఎంతో కష్టపడి బిల్లిని లోపలికి తోస్తుంటే ఇలాంటి ఫంక్షన్స్ తగిలి టోటల్ స్మాష్ అయిపోతుంది. అందుకని నా బిర్యానీకే నా బాధని వినిపించుకుంటున్నాను. సో డైటీషియన్ కి పెద్ద బాధ ఏంటంటే పెళ్లిల్లో ఇన్ని వెరైటీస్ అంటే ఎంతో చాలా కష్టం కదండి. సో మనం ఏం చేస్తామంటే ఫ్యూ ఐటమ్స్ అయితే రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసి బిర్యానీస్ మాత్రమే యూజ్ చేసుకుంటాం. కర్రీస్ మంచిగా యూజ్ చేసుకుంటారు. సో లెట్స్ ఎంజాయ్ ది ఫుడ్. ఈ డబ్బా ఇచ్చామండి. ఎందుకు ఇచ్చామంటే కనుక నా వేడేసి కొంచెం అందరు కూడా ఇస్తున్నారు కదా, అందుకని ఇచ్చాం. నేను నాలాంటి వాళ్ళంతా ఏం చేస్తారంటే ఇలాంటి ఐటమ్స్ అమ్మో ఉన్నారా కంగారు చేయకుండా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఐటమ్స్ అన్ని తెల్లైన ఐటమ్స్ ఉన్నాయి కదా, టింగ్ టింగ్ అత్తిపొందు. మా మేనకోడలు ఇది కోరిక మనకు అత్తిపొందు కూడా ఇందులో పడిచేద్దాం. ఇవన్నీ వేస్తే మరి పాడైపోతాయండి. ఇది ఒకటి కూడా వద్దు. నా పూరి కూడా వేస్ట్, పాసిపోయింది అనుకో దొరికిపోతాం. ఓకే ఓకే, ఇన్ని ఐటమ్స్ వచ్చినాయి మనకి. దీనికి 2 సమస్యలు వచ్చాయి. నాకు ఇది వచ్చాయి. నీ జున్నేదే ఈ ఫుడ్ అనిపిస్తే తీసుకోండి. ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక పక్కన ప్లేట్లో పడిసేయండి, ప్రాబ్లం లేదు, వాళ్ళు తినేస్తారు, అది ప్రాబ్లం. ఇలాంటివి కూడా పక్కన ప్లేట్లోకి ఇసిరియండి, పర్లేదు, వాళ్ళే తినాలి. సైలెంట్ గా తింటున్నప్పుడు చేసి తినమ్మా. వదిలేడు చూడు, ఇలా పడిసింది, అలా పడిసేస్తే అయిపోతుంది, అంతే, సింపుల్. ఓకే, అలాగా ఎవరి పల్లెల్లో కావాల్సి వాళ్ళ పల్లెల్లోకి ఇసిరేనండి. ఇసిరేసి మనం ఈ లిమిటెడ్ పోర్షన్ ఈ పులిహోరను కూడా ఎవరికైనా ఇచ్చేద్దాం. మరి ఎక్కువ వద్దు, ఇది ఆయిలీగా కనిపిస్తుంది. సో చూడలేనప్పుడు షాక్ అవే, సరే అలా వేసేయాలన్నమాట. సో ఇవి నా ఫేవరెట్ డిషెస్ కాబట్టి లాస్ట్ లో తినేద్దాం. కర్రీస్ అన్ని తినేద్దాం అండ్ ఇవి కూడా తినేద్దాం.